ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ ప్రజలు సరైన గాలి పీల్చాలంటే మోడీ ఆక్సిజన్ ఇవ్వాలని అన్నారు. దేశ రాజధాని అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున తెలుగు వాళ్లు ఉన్న ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల్లో భారత పేరు మారుమోగుతుందని చెప్పారు. సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని కొనియాడారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే వాషింగ్టన్, న్యూయార్క్లను తలదన్నిదని అన్నారు. 1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ప్రస్తుతం ఢిల్లీ అలా ఉందని అన్నారు. 2025లో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏఐ, గ్రీన్ ఎనర్జీపై చర్చ జరిగిందని తెలిపారు. 1995లో తాను ఐటీ గురించి మాట్లాడానని, 2025లో ఏఐపై దృష్టి సారించారని చెప్పారు. ప్రధాని మోడీ ఏఐను ప్రోత్సహిస్తున్నారని, ప్రతి ఇంట్లో ఏఐ నిపుణుడు ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని అన్నారు. నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఢిల్లీలో ఉండే ఒక్క తెలుగు వారు కూడా బీజేపీ కాకుండా వేరే పార్టీకి ఇరు, అన్ని ఓట్లు ఏకపక్షంగా బీజేపీకే పడతాయి. ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. మొన్న నేను జూరిక్ వెళ్ళాను, దావోస్కి వెళుతూ నేను వెళుతున్నానంటే 600 మంది సమావేశమయ్యారు. అంటే జూరిక్ లో కూడా 600 మంది స్విట్జర్లాండ్ లో ఉన్నారంటే అది భారతీయుల సత్తా, అదే మారిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే నేను దావోస్కి వెళ్ళాను. నేనే కాదు, మహారాష్ట్ర సీఎం, అదే మరి మిగిలిన తెలంగాణ సీఎం గాని, అదే మరి కొంతమంది కేంద్ర మంత్రులు అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి పోయినా భారతదేశం పేరు మారుమోగింది. ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి ఉందని గొప్పగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈసారి దావోస్ లో చూస్తే 2 ప్రధానమైన సమస్యలు ప్రపంచం అంతా కూడా చర్చించారు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ. ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ చూస్తే మొట్టమొదటిసారిగా 2025 దావోస్ లో ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ 2 ప్రధానంగా ఉన్నాయి. ఒకప్పుడు నేనే 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ తయారు కావాలి. ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజన్.